మాటలు విందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఆ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. హల్లెలూయా. యెషయా ప్రభువును చూడటానికి రాజైన ఉజ్జియా చనిపోవటానికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఏమైనా సంబంధం ఉందంటారా? రాజైన ఉజ్జియా ఎందుకు చెప్పాడు? దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంటది. ఉజ్జియా అంట మనస్సున గర్వించిన వాడిగా ఉన్నాడు. ఈ దర్శనములో, ఈ వాక్య భాగంలో రెండు విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి అత్యున్నతమైన సింహాసనాన్ని చూచాడు. ఎవరు? యెషయా అత్యున్నతమైన సింహాసనాన్ని చూచాడు. రెండోది ఏం చూస్తాడంటే అక్కడ బలిపీఠాన్ని చూశాడు. చూడండి, బలిపీఠం ఉందా? 6వ వచనం. బలిపీఠము ఉన్నది అక్కడ. ఇంగ్లీష్ లో ఏమంటారు? ఆల్టర్ అంటారు. ఇప్పుడు యెషయా తన దర్శనములో ఒకటి అత్యున్నతమైన సింహాసనాన్ని చూసినాడు. రెండోది ఏం చూశాడు? బలిపీఠాన్ని చూశాడు. బలిపీఠం దేనికి సాదృశ్యం? అక్కడ శరాపు నిప్పులు తీసుకొని ఏం చేసింది? దాని మీద ధూపం, ఆ ధూపం వేస్తే ఆ వేదిక మీద, ఆ నిప్పుల మీద అది వేస్తే ఆ యొక్క ధూమం అంతా కూడా మందిరం నిండిపోయింది. ఓకేనా? ఇప్పుడు సింహాసనం అనేది దేనికి రిలేటెడ్? ఆ రాజుకి రిలేటెడ్. సింహాసనం ఎవరికే? అందుకనే 2వ కీర్తనలో దేవాది దేవుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు వారి గురించి ఏమన్నాడు ఒకసారి చూడండి. నా రాజుని పరిశుద్ధ పర్వతం మీద నేను ఆసీనునిగా చేస్తున్నాను. నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క సింహాసనం మీద కూర్చున్నది ఎవరు? యేసు ప్రభువు వారు. ఇది పరలోకమందు ఉన్నటువంటి ఆ సింహాసనం మీద యేసు ప్రభువు వారు కూర్చొని ఉన్న సంగతిని యెషయా చూసి ఉన్నాడు. బిడ్డల, భూలోకంలో ఏమైంది? ఒక సింహాసనం మీద ఉన్న రాజు చనిపోయినాడు. దేవుని సింహాసనం శాశ్వతమైనది. రాజులు వస్తారు, వెళ్ళిపోతారు. రాజ్యాలు వస్తారు, వెళ్ళిపోతాయి. సింహాసనాలు పడగొట్టబడతాయి, లేస్తాయి. కానీ పరలోకములో దేవాది దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధ పర్వతం మీద, సియోను మీద నేను ఒక రాజుని ఇదిగో ఆసీనునిగా చేస్తున్నాను. ఆయన రాజ్యం ఎప్పటికీ మారినటువంటి వాడు, ఎప్పటికీ ఇష్టం అధికారం కలిగినటువంటి వాడు. ఈ యొక్క సింహాసనం మీద కూర్చున్నది ఎవరు? ప్రభువు. అక్కడ రాయబడింది, ప్రభువుని నేను చూసా. ఇప్పుడు బలిపీఠం దేనికి సంబంధించింది? బలిపీఠం దగ్గర ఎవరు పరిచయం చేస్తారు? ప్రధాన యాజకుడైనా బలిపీఠం దగ్గర ధూపార్తి పట్టుకొని సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తాడు? అక్కడ పోతాడా? ఇప్పుడు బలిపీఠం ఎవరు చూపిస్తా ఉంది? ప్రధాన యాజకుడు చూపిస్తా ఉంది. బిడ్డలారా, ఈ ప్రధాన యాజకుడు ఎవరు? అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది, మెల్కీసెదెకు రాజట, షాలేము రాజు, నీతికి రాజు, సమాధానానికి రాజు. నీతికి రాజు, ఆయన రాజు. రెండోది ప్రధాన యాజకుడు. ఈ యొక్క దర్శనములో ఏం చూస్తున్నాడు తెలుసా? యెషయా ఎవరు చూస్తున్నాడా? ప్రభువుని రాజుగా సింహాసనం మీద చూస్తున్నాడు. బలిపీఠం దగ్గర ప్రధాన యాజకుడిగా చూస్తూ ఉన్నాడు. ఇదిగో మెల్కీసెదెకు రాజు, ఆయన నీతికి రాజు. రెండోది సమాధానం. అంటే ఆయన రాజును యాజకుడు కూడా అయి ఉన్నాడు. రెండవది ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆయన రాజు, రెండవది ప్రధాన యాజకుడు.
ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది. అర్థమవుతుందా? ఈ దర్శనాన్ని యెషయా చూచి ఉన్నాడు. ఇదిగో రాజుగాను ప్రధాన యాజకుడిగాను ఎట్టంటాను ప్రభువుని చూస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఉజ్జియా చనిపోవడం కారణం ఏంటి? ఉజ్జియా ఓన్లీ రాజరికానికి పిలువబడ్డాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని, యూదా జనాంగాన్ని పరిపాలించడానికి పిలువబడ్డాడు. హల్లెలూయా. అదేనా ఉజ్జియా రాజు యొక్క బాధ్యత? పిలిపేటంటే యూదా ప్రజల్ని, ఆ జనాంగాన్ని పరిపాలించి మంచి అంటే పరిపాలన అందించే ఈ బాధ్యత ఇచ్చాడు. ఆ పిలుపు ఆయనకి ఇవ్వబడింది. కానీ ఆయన ఎందులో అడుగు పెట్టాలనుకున్నాడు? రాజుగా ఉన్నటువంటి స్థానాన్ని, ఇదిగో దానిని కాక ఇప్పుడు ప్రధాన యాజకుడు ఉన్నటువంటి ఇంకొకటి, అందులో ఇంకొక బాధ్యతలో, ఇంకొక పిలుపులో ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి అనుకున్నాడు. అనుకోగానే ఏమైపోయింది? నొసటన ఏమొచ్చేసింది? కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగం కారణం ఏంటిది? అతను మనస్సులో గర్వించి, అందుకనే వాక్యం వేశారు, నీవు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలోనే ఉండవు. దేనికోసం పిలువబడ్డావో దాని కూడా ఉండవు. ఏ పని కోసం పిలువబడ్డావో దానిలోనే. ఇప్పుడు రాజుగా పిలువబడినటువంటి ఉజ్జియా ఏ కోరుకుంటూ ఉన్నాడంటే యేసు ప్రభు యొక్క స్థానాన్ని కోరుకుంటూ ఉన్నాడు. బిడ్డలారా, నీకు నాకు తెలియకోకుండా ఇదిగో సైతాను ఏం చేస్తుంటాడంటే, దుష్టుడు ఏం చేస్తుంటాడంటే, యెషయా గ్రంథంలో ఏమనుకున్నాడు? ఇదిగో నేను ఆకాశానికి ఎక్కిపోయేదును, దేవుని సభా పర్వతం మీదకి ఎక్కుతాను, ఉత్తర దిక్కున సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుతాను, మహోన్నతుడితో సమాధిగా చేసుకుంటాను అని చెప్పి దుష్టుడు అపవాది అనుకున్నాడు. ఎక్కడ పడ్డాడు? జస్ట్ ఇమాజిన్ చేశాడు, ఆలోచన చేశాడు. ఈ పడిపోయిన సదానిగాడు, ఈ అపవాదిగాడు ఎక్కడ దూరాడంటే ఉజ్జియాలో దూరాడు. వీడిని జీవితంలో దూరాడు అంటే ఉజ్జియాకి ఏమొచ్చింది? ఈ యొక్క అపవాదిగాడు ఒక రోజు టార్గెట్ ఏంటంటే దేవుడితో సమానంగా ఎంచుకోవాలి, మహోన్నతుడితో సమానంగా కూర్చోవాలి, నా సింహాసనాన్ని హెచ్చించుకోవాలి, ఆయనతో సమంగా ఉండాలి, ఒక్క మనల మీదకి ఎక్కాలి, మేఘ మనల మీద కూర్చోవాలి. ఈ డిజైర్ ఏమైనా వాడు డిజైర్ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఒక రోజున ఇదిగో ఆ డిజైర్ ఆ యొక్క అలా అనుకోగానే ఆ పరలోకంలో ఉండవలసిన వాడు ఈ భూమి మీద పడిపోయిన దూరంలో పడిపోయిన వాడు మెల్లగా ఉండలే. అనేక సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు తెలుసా? అనేక మందిలోకి వాడు ప్రవేశిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఇప్పుడు ఈ ఉజ్జియా రాజుకి ఇవ్వబడిన పరిచర్య, ఇదిగో ఆయన పిలుపు, ఆయన యొక్క ఇదిగో ఏర్పాటు, యూదా దేశాన్ని పరిపాలించి ఆ ప్రజలకు మంచి పరిపాలన అందించమని దేవుడు పిలిచాడు. పరిపాలన దగ్గరికి వెళ్ళిపోయాడు, దోపానికి ఎక్కేస్తాడు, దోపాతి చేత పట్టుకొని అక్కడ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఉజ్జియా రాజు ఎలా చనిపోయాడు? దేవుని యొక్క కోపాన్ని బట్టి, ఉగ్రతను బట్టి. అదిగో కుష్ఠ రోగం నడుస్తుడై ఆ కుష్ఠ రోగము అలాగ అది ఎక్కువైపోయి అతను చనిపోయాడు, పాపాన్ని బట్టి చనిపోయాడు. ఇప్పుడు యెషయా కూడా దేనికి సంబంధించిన వాడు? యెషయా కూడా పాపం వల్ల వచ్చేది ఏంటిది? పాపం వల్ల ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. ఓకే, పాపం వల్ల వచ్చే చేతము మరణం. యెషయా పాపే కదా. ఉజ్జియాకి ఏ కుష్ఠ రోగం అయితే ఉన్నదో స్పిరిచువల్ గా, ఇప్పుడు యెషయా కూడా అదే కుష్ఠ రోగాన్ని కలిగి ఉన్నాడు. కుష్ఠ రోగం దేనికి రిలేటెడ్? పాపానికి. అదే కుష్ఠ రోగంతో నిండబడి ఉన్నాడు. పాప యొక్క శిక్ష జడ్జిమెంట్ కింద ఉన్నాడు. ఒక్కటే, ఇప్పుడు ఆ జడ్జిమెంట్ కింద ఉన్న రాజైన ఉజ్జియా చనిపోయినాడు, యెషయా చనిపోలే. దాని నుంచి తప్పించబడ్డాడు, విడిపించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? ఏ స్థలంలో అయితే ఇదిగో, ఏ మందిరంలో అయితే మహిమతో నిండుకొని ఉన్నదో, ఆరాధనతో నింపబడి ఉన్నదో, ఇదిగో స్తుతులతో నింపబడి ఉన్నదో, కృతజ్ఞతతో నింపబడిందో, ప్రార్థనలతో నింపబడి ఉన్నదో, ఆ స్థలంలో అడిగి పెట్టాలి యెషయా. హల్లెలూయా. ఆ స్థలంలో అడిగి పెట్టగానే
ఏమొచ్చేసింది? ఆ ప్రార్థనలతో నింపబడిన స్థలంలో, ఆరాధనతో నింపబడిన స్థలంలో, కృతజ్ఞతతో నింపబడిన స్థలంలో, స్తుతులతో నింపబడిన స్థలంలో ఆ ఇల్లంతా నిండగానే నీ పని, నీ ఇంటిని ఈ 4 రకాలైన వాటితో నింపుకో. మిగతా పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచన చేయకు, నీ కార్యాల గురించి నువ్వు ఆలోచన చేయకు. నీ పని ఈ 4టితో నీటిని నింపుకో. ఇట్లా ఈ 4 నింపబడిన స్థలం ఎవరు ఆరాధన చేస్తున్నారు? యెషయా చేయట్లేదు. ఎవరు చేస్తున్నారండి? పరిశుద్ధుడు 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 అనే ముగ్గురికి రిలేటెడ్ గా వాళ్ళు ఆరాధన చేస్తా ఉంటే, ఆ ఆరాధన ద్వారా, ఆ ప్రార్థన ద్వారా, ఆ స్తుతుల ద్వారా, ఆ కృతజ్ఞత ద్వారా ఇదిగో దేవాలయం అంతా కూడా దోమల చేత ఇదిగో నిండుకొని పోగానే దేవుని యొక్క మహిమ ఎవరు చూసారు తెలుసా? యెషయా చూస్తున్నాడు. హల్లెలూయా. యెషయా చూసింది ఏంటి తెలుసా? చొక్కా ఎంచాడు, కింద జారిపోయిన అంచు చూశాడట. అంచు అంటే ఏంటిది? మొత్తం చూడొచ్చుగా. బిడ్డలారా, కారణం ఏంటంటే తిమోతి పత్రికలో రాయబడింది, ఎవ్వరు కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన నివాసం కలిగి, ఎవరు చూడలేనటువంటి మహిమ కలిగిన ఎలుగుతో ఆయన నింపబడి ఉన్నాడు. కానీ యెషయాకు దొరికినటువంటి గొప్ప అనుభూతి ఏంటంటే కొంచెం వెలుగు. ఎలాగనా? మోషే చూసేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకున్నట్టు చూసినట్టుగా కొంచెం ఆధిక్యత యెషయాకి ఇచ్చాడు. అందుకే ఆ అంచు మట్టిగా చూసే, అసలు ఫుల్గా చూస్తే ఉండవా? చచ్చిన వాళ్ళగా యాహాన్ చూశాడు, చచ్చిన వాళ్ళలాగా పట్టుకున్నాడు. అంతే. యెషయా దేవుని యొక్క మహిమను అంటే ఆ చొక్కా అంచు చూశాడంతే. బిడ్డలారా, హల్లెలూయా. ఆ అంచు ఏంటిది? ఏం ముట్టుకుంది? 12 సంవత్సరాల నుంచి స్త్రీ ఏం ముట్టుకుంది? ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. అంటే ఆయన మహిమను తాకింది. హల్లెలూయా. ఓకే, యెషయా ఆయన మహిమను చూశాడు. చూడగానే, దేవుని మహిమను చూడగానే ఆయన నోట నుంచి వచ్చిన మాట ఏంటిదో తెలుసా? అయ్యో నేను నశించుతిని, అయ్యో నేను ఇదిగో నాకు శ్రమ. ఓకే, దేవుని సన్నిధి, దేవుని యొక్క మహిమలోకి, దేవుని మహిమ ఉన్న స్థలంలో ఏమంటుందో తెలుసా? నీలో ఉన్నటువంటి ఇదిగో ఆ రహస్యమైనటువంటిది, దేవునికి వ్యతిరేకమైంది, దేవునికి విరోధమైన అన్ని కూడా నీలో నుంచి ఆయన సన్నిధిలో అవి ఉండాలి. అపవిత్రాత్మ శక్తులు, అపవిత్రాత్మలు యేసు రాగానే మాతో నీకేం పని అని చెప్పి బయటకు వచ్చేసి విలవిల్లాడినట్లుగా దేవుని సన్నిధిలోకి వెళ్ళగానే నీ అంతరంగంలో ఉన్న ప్రతిదీ కూడా బయటకు వచ్చేసి. అంతే. హల్లెలూయా. ఏమైపోయింది? అంతకుముందు యెషయా అంటున్నాడు, నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ, వాళ్ళకు శ్రమ అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? దేవుని మహిమను చూసిన నువ్వు, ఎప్పుడైతే దేవుని మహిమను చూసిన అనుభవంలోకి వస్తావు, నువ్వేమంటావు తెలుసా? అయ్యో నాకు శ్రమ, అయ్యో నేను నశించింది అని చెప్పి ఎప్పుడైతే యెషయా దేవుని మహిమను చూచాడో, నేను నశించింది అన్నాడో, ఇదిగో ఒప్పుకున్నాడో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అపవిత్రమైన జనాంగము మధ్యలో నేను ఉన్నాను, అయ్యో చెప్పే పశ్చాత్తాపంతో ఈ యొక్క వేడుకుంటున్నాడు. వెంటనే శరాపులు వచ్చేసేసే ఒక శరాపు ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి దీపులు తీసుకొని వచ్చి అతని పెదవులకి, ఇదిగో ఇప్పుడు పవిత్రుడు. ఉజ్జియా కూడా చనిపోయినట్టుగా యెషయా కూడా మరణానికి పాత్రుడు. కానీ ఇతని యొక్క పశ్చాత్తాపపు ఒప్పుకోలు ఏం చేసింది తెలుసా? యెషయానే ఏం చేసింది? మరణం నుంచి తప్పించింది. ఇదిగో మరణం నుంచి తప్పించబడింది. బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో అందుకనే ఇదిగో రాజైన ఉజ్జియా ఏ పాపంలో ఉన్నాడో, యెషయా కూడా అదే అపరాధంలో ఉన్నాడు, అదే పాపంలో ఉన్నాడు. ఇతరులను జడ్జిమెంట్ చేస్తాయి, ఇతరులను ఏలుబెట్టి చూపించే అనుభవంలో ఉన్నాడు. ఇదిగో మీకు శ్రమ, మీరు ఎలా ఉంటున్నారు, ఇదిగో మీకు శ్రమ ఎలా జరుగుతుందో అని చెప్పి అనేకులను నిందిస్తూ జడ్జిమెంట్ చేస్తూ తీర్పు తీరుస్తూ ఉంటూ ఉండగా ఏముంది తెలుసా? ఆయన చేసిన ఒక్క మంచి పని ఏంటి తెలుసా? ఆరాధనతో నింపబడిన, ప్రార్థనలతో నింపబడిన, ఇదిగో కృతజ్ఞతతో నింపబడినటువంటి ఆ యొక్క స్థుతులతో నింపబడిన స్థలంలో ఆయన నిల్చోగానే ఆ స్థలములోనికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. బిడ్డలారా, ఆ మహిమ దిగి వస్తే ఆ మహిమ అంతటినీ కూడా చూడలేదు, కానీ ఆయన అట వెలిగిరట వస్త్రం వల్ల ధరించుకున్నటువంటి ఆ వస్త్రపు చెంగును చూశాడు. చిన్న చెంగును చూశాడు. చెంగును చూస్తే ఏమొచ్చేసింది?
అతని జీవితం మారిపోయింది. ఒక కొద్ది క్షణాల్లో నీ జీవితం మార్చిన పెద్ద విశేషం కాదు నువ్వు అనుకుంటావు. దేవుని కూడా భయంకరంగా ఈ ఊర్లో అసలు దేవుని మహిమ నీ జీవితంలోకి వస్తే నీ బ్రతుకు అసలు యేసయ్యను వదలు అంతేకా. హల్లెలూయా. యేసయ్య అంటే నీకు పిచ్చైపోతే. యేసయ్య ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమించుకున్న వాళ్ళు ఎలా ఉంటారో అంతగా ఆయన సన్నిధిని అనుభవించే అనుభవం. బిడ్డలారా, ఉజ్జియా మనసును గర్వించి పశ్చాత్తాపము లేని వాడై ఆ పాపముల నుంచి ఎస్కేప్ కాలేక జడ్జ్మెంట్స్ ఉంటే ఆ జడ్జ్మెంట్ కి ఇదిగో ఆ మరణానికి లోనయ్యాడు. యెషయా అదే శిక్షలో ఉన్నాడు. కానీ ఆయన మహిమను చూసినప్పుడు అతడు అన్నాడు, అయ్యా నేను పాపిని, అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్న అపవిత్రమైన పెదవులు నేను కలిగిన వాడును. పశ్చాత్తాపముతో ఒక కేక వేయి కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ఒక దేవదూతకు చెప్పాడు, వెళ్ళి ఇదిగో ఈ యొక్క నిప్పులు ఆయన పెదవులకు తగిలించు అనగానే ఆ పెదవులకు తగిలిగానే ఏమైపోయాడు? ఇప్పుడు పవిత్రుడైపోయాడు. దేవుని చేత నువ్వు పవిత్రపరచబడ్డావా లేదా? పవిత్రపరచబడిన అనుభవాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా లేదా? యెషయాని దేవుడు పవిత్రీకరించాడు. ఆ నిప్పు కడవలతో పరిశుద్ధపరిచాడు. ఆ పెదవులు కాల్చేసినాడు. ఆ కాల్చేసిన అనుభవం ఉన్నటువంటి పరిశుద్ధపరిచి మళ్ళా ఈ ప్రజలు వద్దారా అదే ప్రజల దగ్గరికి పంపి ఏ ప్రజలలో అపవిత్రైపోయాడో, ఏ ప్రజల ద్వారా పాపే ఉంటుంది విద్యాద మళ్ళీ అదే ప్రజల దగ్గరికి పంపించాడు. రోషం కలిగిన దేవుడు ఏ కలిగిన దేవుడు? ఏ ప్రజలను అపవిత్రుడై అదే ప్రజల దగ్గరికి వారి జీవితాలు మార్చు, వారి బ్రతుకులు మార్చు, వారి నడుములు మార్చు అని చెప్పి యెషయాని పవిత్రీకరించి పరిశుద్ధపరిచి ఇదిగో పిలుపుతో పంపిస్తున్నాడు. బిడ్డలారా, అదే ఎందుకు తెలుసా? యెషయా ఉజ్జియా లాగా చనిపోవలసిన వాడు ఏం ఎస్కేప్ అయ్యాడు? ఆ మరణమును, ఆ జడ్జిమెంట్ ఎస్కేప్ అయ్యి మార్చబడ్డాడు. బిడ్డలారా, ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. నీ అనుభవం ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఉజ్జియా అనుభవాన్ని ఉన్నావా? యెషయా అనుభవం ఉన్నావా? ఉజ్జియా మనసును గర్వించి దేవుని యొక్క కోపానికి ఇదిగో దేవునికి కోపం రేపేవాడిగా ఉన్నాడు. ఇదిగో యెషయా కూడా అదే కోపం కింద ఉన్నాడు. బిడ్డలారా, కానీ దేవుని యొక్క మహిమను చూసినప్పుడు ఇదిగో ఆ స్థుతులతో నిండబడే స్థలంలో ఉన్నప్పుడు ఈ యెషయా దేవుని యొక్క మహిమను ఒక అంచును ఆ యొక్క అదిగో ఆ వస్త్రపు చెదురు ఒక అంచును చూడగానే, దేవుని మహిమను చూడగానే అతని జీవితం అయ్యో నేను నశించింది, అయ్యో నాకు శ్రమ, అయ్యో నేను పాపిని, అభ్యంతరమైన పెదవుల మధ్యలో కన్నా నేనున్నాను, అభ్యంతరమైన పెదవులతో నేను నిండుకున్నాను, నాకు శ్రమ అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డలారా, ఆయన పశ్చాత్తాపానికి, యెషయా పశ్చాత్తాపానికి అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుడు సెరాఫ్కి ఆజ్ఞాపిస్తున్నాడు, నువ్వేనా? ఈ రాత్రి అనుభవం ఎంతమందికి కావాలి? ఈ రాత్రి ఇదిగో దేవుడు సెరాఫ్కు ఆజ్ఞాపించే అనుభవం ఎంతమందికి రావాలి? ఒకవేళ నువ్వు జడ్జిమెంట్ కింద ఉంటే, ఒకవేళ నువ్వు తీర్పు కింద ఉంటే, ఈ రాత్రి దేవుని కోపం కింద ఉంటే, దేవుని ఉగ్రత కింద ఉంటే కనుక దేవుడు అంటున్నాడు, బిడ్డలారా ఇదిగో రాజైన ఉజ్జియా తన యొక్క పరిధిలో లేడు, తన పరిధిలో దాటి ఉన్నతమైన స్థానాన్ని రాజుగా అతనికి బాధ్యత ఇచ్చాడు. బిడ్డలారా, కానీ అది దాటి ఇంకో పరిధిలోకి వెళ్ళాలని ఇదిగో యాజక పరిచయంలోనికి ఇదిగో మెల్కీసెదెకు క్రమంలో యేసుక్రీస్తు యొక్క స్థానాన్ని తీసుకోవాలని బయలుదేరినాడు. బిడ్డలారా, ఈ రెండు అనుభవాలు, ఒక వ్యక్తి దేవుని జడ్జిమెంట్ కు లోనైపోయి మరణావస్థలోకి వెళ్ళిపోయాడు. అదే అనుభవంలో ఇద్దరు దొంగల వలె ఒకడు రక్షించబడ్డాడు, ఒకడు ఇదే అనుభవాన్ని ఇక్కడ చూపిస్తాడు. బిడ్డలారా, యెషయా దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. ఈ రాత్రి దేవుని కనికరం నీ మీదకు వచ్చిన కాక, దేవుని కనికరం నీ కుటుంబం మీదకి వచ్చిన కాక, దేవుని కుటుంబం